స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్కూల్ దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హెడ్ మాస్టర్ గారికి, అలాగే స్కూల్ కమిటీ అధ్యక్షురాలు నిమ్మకి పార్వతి గారికి, అలాగే వైస్ చైర్మన్ గారు గొర్రెలి గౌరీ శంకర్రావు గారికి, నాతో వచ్చిన గ్రామ పెద్దలకు, అలాగే హై స్కూల్ మన స్కూల్ స్టాఫ్కి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి విద్యా కమిటీ సభ్యులకు, అంగన్వాడీ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. చిన్నపిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మేషారు ఈ స్వాతంత్రం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు స్వాతంత్రం గురించి మహాత్మా గాంధీ గారు, మహాత్మాతో పాటు చాలామంది పెద్దలు కృషి వల్లనే ఈరోజు మన సమాజంలో ఒక పౌరులుగా తిరగలుగుతున్నాము. లేకపోతే బ్రిటిష్ వారు కంట్రోల్లో ఉంటే వాళ్ళు చెప్పే విధంగా మనం ఉండాలి. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని మనకి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఆ పెద్దలందరికీ మరొకసారి స్మరించుకుంటూ, వాళ్ళకి మనమందరము జన్మున్నంత వరకు కూడా గుర్తు చేసుకోవాలని ఈ స్వాతంత్రం దినోత్సవం కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి ఏది ఏమైనా మన గ్రామానికి, మన స్కూల్కి ఒక ప్రత్యేకత ఎప్పుడు కూడా ఉంది. మన గ్రామంలో నుంచి ఈ పిల్లలు మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేకపోతే ఏదో మంచి జాబులు చేస్తే మీరు భవిష్యత్తులోని బాగా ఉంటారు. మీరు మీ గురువులు చెప్పిన చదువులు మీరు సక్రమంగా విని, తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల మీద శ్రద్ధ తీసుకొని మన గ్రామం బాగుపడాలని అంటే కార్ రోడ్లు వేస్తామో, ఇల్లు కట్టామో, ఇంటికి సున్నాలు వేస్తామో కాదు. మన గ్రామం నుంచి ఎవరైనా సరైన ఉద్యోగి, బాగా పేరున్నోళ్ళు కానీ చేస్తే, వాళ్ళు చదువుకొని ఒక కలెక్టర్, ఒక సరైన నాయకుడు అయితే ఆ గ్రామానికి వెలుగు వస్తుందంటే, ఆ వెలుగు రావాలంటే ముందు చదువు ఉండాలి. ఆ చదువు కావాలనుకునేటప్పుడు పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల్ని మనం జాగ్రత్తగా నడిపించుకోవాలి. అలాగే టీచర్స్ చెప్పిన తాలూకా చదువుని టీచర్ చెప్పిన కూడా కంపల్సరీగా మీరందరూ ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోగలిగితే భవిష్యత్తులో మనం ఏ ఆస్తి ఇవ్వక్కర్లేదు, ఒక కారు ఇవ్వక్కర్లేదు, ఏటి ఇవ్వక్కర్లేదు. మంచి ఉద్యోగం కానీ చేస్తే ఆ గవర్నమెంటే ఆ కారు ఇవన్నీ ఈవేళ చేస్తున్నారు. చూడండి మీరు ఎందుకంటే నిన్నటి వరకు మేమందరము కలిసి తిరిగాము. ఇప్పుడు మన ప్రస్తుత శాసనసభ్యురాలు, ఒక ఎంపీటీసీ అంటే మన పంచాయతీలో ఎంపీటీసీ అంటే మనం ఎవరో పుట్టి పెడితే వాళ్ళు అయిపోతున్న ఆవిడ ఈవేళ శాసనసభ్యురాలు అయింది. ఈవేళ కలెక్టర్ కానీ, లేకపోతే ఒక జాయింట్ కలెక్టర్ కానీ ఎవరైనా ఆవిడ వెళ్ళేసరికి నిలబడి సమాధానం చెప్పవలసిందంటే చదువుకుంది కాబట్టి ఆ స్థితిలోకి ఆవిడ వెళ్ళారు. మనిషికి చదువు అవసరం, డబ్బు కంటే ముఖ్యం చదువు ఉండాలి. అందుకు పిల్లలందరూ కూడా బాగా చదవాలని మీ అందరికీ మనవి చేస్తూ, తర్వాత మన గ్రామంలో మన పెద్దలతో పాటు మీరందరూ ఎంత టైం అయినా కష్టపడి మీరు వచ్చారు కాబట్టి మీకు ముందుగా ఈ టీచర్స్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 500 రూపాయలు కూలి ఇస్తే కానీ మనిషి రావడం లేని పరిస్థితుల్లో కూడా మీరందరూ పిలిచినందుకు వీళ్ళందరూ కూడా చాలామంది విడిచిపెట్టి కూడా వచ్చారంటే అసలు మిమ్మల్ని మేము మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే మాకు ఒక బాధ్యత ఉన్నది. కొన్నాళ్ళ పాటు మనం గ్రామాన్ని పరిస్థితుల్లో చూస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మన స్కూల్కి ఏది కావాలనుకున్నా మండలంలోని ఇప్పుడు నేటికి 20 సంవత్సరాలై మనము అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మండలంలో ఏ పనులు కావాలనుకున్నా మన గ్రామానికి చేయడం జరుగుతుంది. కాబట్టి యువతల ఉద్యోగులు కానీ, మన గ్రామస్తులు కానీ దీన్ని మనం అందరం వినియోగించుకొని మన గ్రామం బాగుంటేనే మనం బాగుండాలి. మన గ్రామం బాగులేకపోతే ఎక్కడికి వెళ్ళి విలువ ఉండదు. అందుకే పిల్లలకి మనం అందరం బాధ్యతగా చదివించాలి. అలాగే అప్పుడప్పుడు ఆ విద్యా కమిటీ సభ్యులు కూడా వచ్చి ఆ వంట ఎలా చేస్తున్నారు, మేషారు టైంకి వస్తున్నారా లేదా, లేకపోతే సిలబస్ అయిందా లేదన్న వరకు మీకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఎందుకంటే పిల్లలు మొదటి మీద ఇక్కడ కొంత డిఫరెన్స్ కనపడ్డది. ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు లేకుండా కూడా వాళ్ళు వాయిస్లో ఉంది. అంటే ఎక్కడో దగ్గర క్రమశిక్షణలో ఉన్నారనేదే ఒక అర్థం. వాళ్ళ తాలూకా చెప్పినప్పుడే ఆ ప్రేయర్లోనే మనకి ఏమైనా ఉంటే చచ్చిపోయారు బాగుంది చిన్ననాయుడు గారు ఎక్కడ ఉన్నారో, ఒక మరిపరానాయుడు గారి టైంలో ఒక విషయం ఏదో ఒక పదం వాడారు. ప్రత్యేకించి ఈ మహిళా సభ్యులు కూడా మన ఇంటి దగ్గర పిల్లలందరూ కూడా మనకి ఎన్ని పనులు ఉన్నా మీరు పిల్లల్ని ఏ రోజైతే తీర్చిదిద్దుతారో ఆ రోజే మరి మీరు అదృష్టవంతులు అవుతారు. ఎక్కడా లేదు మన గ్రామంలోని మనం అవకాశం వచ్చినప్పుడు 20 మందికి జాబ్లు వేసాం. వాళ్ళకి 10 రూపాయలు రానియండి, దర్జాగా మోటార్ సైకిల్ మీద, కారు మీద
వెళ్తున్నారు. అది చదువు ఉంటేనే ఇవన్నీ చేయగలం, చదువు లేకపోతే ఏది చేయలేము. మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకంటే విద్యాలయం దగ్గర ఉన్నాం, ఇది దేవాలయంతో పాటు ఇక్కడ ఏ పొరపాట్లు ఎవరో చేసినా, ఏ విద్యాలయంలో చేసినా దాని పనిష్మెంట్ తాత్కాలికంగా ఉండదు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా మాత్రం ఉంటుంది మనకు ఎవరికైనా సరే. అందుకే దీన్ని దేవాలయంతో సమానంగా చూస్తారు. మన పిల్లలకి మనం ఎంత ముద్దు పెట్టి ఇచ్చేస్తామో, మన గ్రామంలో ఉన్న స్కూల్ని, మన స్టాఫ్ని, మన పిల్లల్ని అందరిని మనం చూస్తే భవిష్యత్తులో వాళ్ళకి మంచి భావితరాలు ఉంటాయి. కాబట్టి మనమందరము గ్రామం గురించి కష్టపడాలి. ఇక ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం జరిగినా మనకి ఇక్కడికి వస్తాయి హెచ్ఎం గారు, మరి ఎంఈఓ గారు కానీ మేము కానీ అందరము వస్తాము. మరి గవర్నమెంట్ వచ్చి ఇంక 2 మాసాలు అయింది కరెక్ట్గా. ఇక ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం ఒక్క పిల్లలకు కూడా మన తల్లికి వందనము వచ్చే డబ్బులు తప్పకూడదు. ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే మనం చేయాలి. మనకి ఇప్పుడు స్టాఫ్ కావాలన్నా ఎంఈఓ గారు వేస్తారు. మరి మీరు చదువు గురించి మీకు నేను చెప్పను, ఎందుకంటే కొంత మీలో మార్పు ఉంది. దాని గురించి డైరెక్ట్గా